మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం పెద్ది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించినా ఇటీవల వాయిదా వేశారు. అయితే ఈ జాప్యానికి ప్రధాన కారణం సాంకేతిక ఇబ్బందులు కాదని, సినిమాలో ఉండబోయే ఒక కీలకమైన స్పెషల్ సాంగ్ అని ఫిలింనగర్ టాక్. సెట్స్ అన్నీ సిద్ధంగా ఉన్నా ఆ పాటలో రామ్ చరణ్తో ఆడిపాడే సరైన కథానాయిక ఇంకా దొరకకపోవడమే ఈ ఆలస్యానికి అసలు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రత్యేక గీతం కోసం తొలుత మృణాల్ ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పటివరకు క్లాస్, పద్ధతైన పాత్రలతో మెప్పించిన మృణాల్ చరణ్ సినిమాలో మాస్ స్టెప్పులు వేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే నటి కోసం అన్వేషణ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత మిస్ ఇండియా మానస వారణాసి పేరు తెరపైకి వచ్చినప్పటికీ భారీ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సాంగ్లో ఆమె గ్రేస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్ రేస్లోకి మరో బ్యూటీ వచ్చింది. మరి ఆ హీరోయిన్ ఎవరో కాదు, అఖండ 2, బింబిసారా, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన నటి సంయుక్త మీనన్. హిట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త ఈ మాస్ సాంగ్ కు న్యాయం చేయగలదా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. సమంత లేదా పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు గతంలో చేసిన ఐటమ్ సాంగ్ సృష్టించిన ప్రభావాన్ని సంయుక్త అందుకోవాలంటే ఆమె తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు మాత్రం రొటీన్ స్టార్స్ వెంటపడకుండా ప్రేక్షకులను థ్రిల్ చేసే సరికొత్త కాంబినేషన్ కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆలోచన విధానం గతంలో వచ్చిన ఉప్పెన సినిమాను గుర్తు చేస్తోంది. అప్పట్లో కొత్త వారితోనే మ్యాజిక్ చేసిన ఆయన ఇప్పుడు కూడా ఏదో ఒక వైవిధ్యమైన ప్రయోగం చేయాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. స్పెషల్ సాంగ్ కోసం కేవలం గ్లామర్నే కాకుండా డ్యాన్స్లో రామ్ చరణ్ను తట్టుకోగల సత్తా ఉన్న నటిని ఎంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ నిర్ణయం సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుందనేది ఆయన నమ్మకం. దీంతో బుచ్చిబాబు ఈ విషయంలో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.